అత్యవసర విపత్తు సమయాలలో ప్రజలు ఎలాంటి ఆందోళనలకు గురికాకుండా ఎంతటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేలా ప్రజలను సంసిద్ధులను చేసేందుకు అవగాహన నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు భీమవరం కొత్త బస్టాండ్ ప్రాంగణంలో మాక్ డ్రిల్స్ నిర్వహించారు. కేంద్ర విపత్తు నివారణ దళానికి చెందిన సభ్యులు కూడా ఈ మాక్ డ్రిల్లో పాల్గొన్నారు. జిల్లాలో తుఫాన్లు, వరదలు వంటి విపత్తు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన మాక్ డ్రిల్ కార్యక్రమంలో పోలీసు, రెవెన్యూ, ఫైర్, ఆర్టీసీ, వైద్య శాఖ, విద్యుత్ శాఖ, రాష్ట్ర విపత్తు నివారణ సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు. అందరూ కూడా వచ్చి సెకండ్ రెస్క్యూకి చేపట్టాల్సిన కోరుతున్నాం. అతనికి సర్జన్ ద్వారా ఇతని ప్రాణ పరిస్థితి నుంచి ఇతను కాపాడటం జరుగుతుంది. దీన్ని బయటపడటం చేర్చుకోవడం జరిగింది. ద్వారా అంటే ఏదైనా మనం ఇది నేషనల్ వైడ్ మొదలు పెట్టింది, ఏదైనా బిగ్గర్ ఇష్యూ వచ్చినప్పుడు ఎట్లా డీల్ చేయాలని. బట్ మనకి దిస్ ఇస్ వెరీ మచ్ యూస్ఫుల్. లెవెల్లో కూడా ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు, డిజాస్టర్ ఏదైనా అయినప్పుడు, ఏదైనా స్మోక్, ఫైర్ వచ్చినప్పుడు మంచి రెడీ చేసి చూపించారు. ఎందుకంటే చాలా సింపుల్గా అని ఆ ఇష్యూ ఏదైనా జరిగినప్పుడు ఆ టైంలో ప్యానిక్ అవ్వకుండా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో ముందుకు వెళ్ళడం అనేది అతి ముఖ్యమైనది. దానికి ఇది ఒక ప్రాక్టీస్ మాక్ డ్రిల్ అనేది బాగుంది. లైక్ సిపిఆర్ చేయడం, బాంబు థ్రెట్ వస్తే ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, రెస్పాండ్ అవ్వాలి, పైన చిక్కుకున్న అంటే ఫస్ట్ ఫ్లోర్లో చిక్కుకున్న విక్టిమ్స్ని కిందకి తీసుకురావడం అన్నీ కూడా ఈ ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్, ఫైర్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో, పోలీస్ డిపార్ట్మెంట్స్ ఆధ్వర్యంలో అన్నీ కూడా అవేర్నెస్ క్రియేషన్ బాగుంది. అయితే పబ్లిక్ పార్టిసిపేషన్ దాన్ని కొంచెం పర్ఫెక్ట్గా సీరియస్గా తీసుకుని చేయాల్సిన అవసరం ఉంది. ఇది పీరియాడికల్గా చేస్తూ ఉంటే ఆ సీరియస్నెస్ అనేది అందరికీ వస్తుంది. అలాగే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కోఆర్డినేషన్ అనేది ఇంకెక్కడ లూజన్స్ లేకుండా పర్ఫెక్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఓవర్ 1 or 2 ప్రాక్టీసెస్. ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి ఎంకరేజ్ చేసిన మన డిస్ట్రిక్ట్ ఎస్పీ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ప్రోగ్రామ్ని శ్రీనివాస్ గారు, తర్వాత ఆర్డీఓ గారు, మోహన్ రావు గారు అండ్ పర్సనల్ ఎస్డిఆర్ఎఫ్ పర్సనల్ అందరికీ కూడా అర్థమయ్యే రీతిగా చెప్పి చూపించిన మీ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.
ముఖ్యమైన పబ్లిక్ ఈ అవేర్నెస్ పెట్టడానికి ఇది వేరే వేరే ఇంపార్టెంట్గా చూస్తాం. ఇక్కడ బెండింగ్ పొజిషన్ ఎట్లా ఉంది, గాడ్ ఫర్బిడ్ బిల్డింగ్ when it falls, how to react in such kind of situation. మనకి తెలియదు ఆ టైంకి ఇట్ విల్ క్రియేట్ మేజర్ డిజాస్టర్. సింపుల్గా యాక్సిడెంట్ కూడా జరిగితే ఇఫ్ ద విక్టిమ్ ఇస్ నాట్ టేకింగ్ అవుట్ ప్రాపర్లీ మేజర్ ఫ్రాక్చర్ ఛాన్సెస్ ఆర్ ద పర్సన్ డెత్ కెన్ ఆల్సో కమ్ అవుట్. ఈ సందర్భంలో ఈ మాక్ చాలా ముఖ్యమైన ఉంటుంది అండ్ రకరకాల టైమ్స్ షుడ్ గెట్ ఇట్ డన్. సో మనకి అండ్ అందరి డిపార్ట్మెంట్స్ బాగా చేశారు ఈరోజు. So all this will come to the perfection. But for this situation may come like this, we are all ready, all geared up. Thankful to God that we are all in a position to help others also. And the departments are coming up together and inviting and involving us also. Thank you.